నిన్నటి రోజున పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్ గా రాజీనామా చేస్తున్నాను, నారాయణ గారి యొక్క బెదిరింపు ధోరణి కారణంగా నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. 2 నెలల ముందే నేను రెడ్ క్రాస్ చైర్మన్ గా రాజీనామా చేయాలని నిర్ణయించుకొని ఉన్నాను. కాబట్టి నేను ఆ 2 నెలలని కాస్త 20 రోజుల ముందు రిజైన్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. అంటే ఏదో ఒక పొలిటికల్ స్ట్రాటజీ కోసం, ఒక రాజకీయ అవసరం కోసం ఆ నిందని అధికార పార్టీ నారాయణ గారి మీద వేసేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. నిన్న స్పష్టంగా పూర్తి స్థాయిగా నేను నెల్లూరు నగర నియోజకవర్గం వైకాపా కార్యకర్తలతో సమయం కేటాయించాలి కాబట్టి రెడ్ క్రాస్ చైర్మన్ గా నేను పూర్తిగా దీనికి న్యాయం చేయలేను కాబట్టి నేను రిజైన్ చేయాలని 2 నెలల ముందే అనుకున్నానని చెప్పి స్పష్టంగా చెప్పారు. మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు న్యాయం చేయలేనని చెప్పి రిజైన్ చేస్తున్నానని చెప్పి నేను చెప్పారు. అంతవరకు చెప్పి ఉంటే బాగుండేది. నారాయణ గారు ఏదో మిమ్మల్ని డిజాల్వ్ చేయాలని మీ యొక్క సంస్థలో ఎవరినో వాకప్ చేసినట్టు, ఎంఓయూ ఇమ్మని అడిగినట్టు రకరకాల కలిపొల మాటలు చెప్పి ఒక మసిగుడ్డని అవతల వాళ్ళ మీద వేసేస్తే వాళ్ళు దులుపుకుంటారనే ధోరణితోని ఈ రోజు నిన్న మీ యొక్క రాజీనామా చేసిన విధానాన్ని గురించి మేము తెలియజేస్తున్నాం. గతంలో లాస్ట్ టైం లో మీ రెడ్ క్రాస్ లో మనోహర్ రెడ్డి గారి ప్యానెల్ గెలిస్తే అప్పుడు మీ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా మీరు చైర్మన్ అయిన విధానాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నారాయణ గారు ఇన్స్టిట్యూషన్స్ అందరినీ కూడా ఇబ్బందులు పెట్టారు అని మాట్లాడావు. నిన్న నీ కాలేజీకి, నీ కృష్ణ చైతన్య కాలేజీకి కూతవేటు దూరంలో ఉన్న చంద్రారెడ్డి కాలేజీకి ఏం చేశావు నువ్వు? నారాయణ గారికి మీ సంస్థ గురించి కానీ, మీ ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ ఎక్కడా కూడా ఆలోచన చేసే పరిస్థితి కూడా ఉండదు. చంద్రశేఖర్ రెడ్డి గారు దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు నారాయణ గారు గతంలో 2014 నుంచి 19 వరకు మంత్రిగా ఉన్న టైంలో మా ఇన్స్టిట్యూషన్ లో ఏదైతే నేను అత్యాధునిక హైఫై స్టాండర్డ్స్ తోటి విద్యార్థులకు ఏ విధంగా అయితే మేము పాఠాలు చెప్తున్నామో ఎక్కడా స్టాండర్డ్స్ తగ్గకూడదనే ఉద్దేశంతో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విఆర్ హై స్కూల్లో ఒక మున్సిపల్ కాలేజీని డెవలప్ చేసి నారాయణ సంస్థ నుంచి ఐఐటి చెప్పేటటువంటి అధ్యాపకులతోటి మున్సిపల్ కళాశాలలో పాఠాలు చెప్పి వారు కూడా ఉచితంగా పాఠాలు చెప్పి ఆ జీతభత్యాలు కూడా నారాయణ సంస్థ నుంచి పే చేసే పరిస్థితి. మరి ఈ రోజు నీకు అదే కాలేజ్ ఉంది, ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది, డిగ్రీ ఉంది, పీజీ ఉంది. ఎంతమంది విద్యార్థులకు నువ్వు ఉచితంగా విద్యను అందించావు? నువ్వు గతంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్నావు. ఎంతమందికి నువ్వు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చావు? ఏదన్నా ఒక కళాశాల, ప్రభుత్వ స్కూల్లో కళాశాల ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉండే నువ్వు ఏదైనా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకుని 10 మంది విద్యార్థులకి ఉపయోగపడ్డావా చంద్రశేఖర్ రెడ్డి? నువ్వు మా నారాయణ గారి గురించి మాట్లాడేది. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత విఆర్ఐ స్కూల్ ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి సిబిఎస్ఈ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ చదువు చెప్పే విధంగా ఎవరైతే నెల్లూరు నగరంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారు, మున్సిపల్ స్కావెంజర్స్, పారిశుద్ధ్య కార్మికులు, బీడీ కార్మికులు, ఇలాంటి రోడ్డు సైడ్ బతికేటటువంటి వారందరినీ కూడా, వారి పిల్లల్ని కూడా నెల్లూరు నగరంలో విఆర్ హై స్కూల్ ని టేకప్ చేసి దాన్ని ఒక రోల్ మోడల్ గా తయారు చేసి నెల్లూరులో సిబిఎస్ఈ, హైఫై సిబిఎస్ఈ వారికి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ అన్ని పెట్టే విధంగా విఆర్ హై స్కూల్ డెవలప్ చేస్తున్నారు. నారాయణ గారి గురించి వస్తే ఆయన ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఈ వ్యాపారం చేసుకున్నాను, నాకు ఈ తోపుడు బండి కావాలనో లేకపోతే వికలాంగులకు ట్రైసైకిల్ కానివ్వండి, ఎవరైనా వెళ్ళి మా పిల్లలు మన దగ్గర చదువుతారు, ఫీజులు కట్టుకోవడం ఇబ్బందిగా ఉందంటే ఈరోజు అందరికి కూడా ఆర్థిక సహాయాలు, తోపుడు బండ్లు ఇచ్చే పరిస్థితి. సంవత్సరానికి ఈరోజు 10 కోట్ల రూపాయలు ఆయన ఈరోజు ఖర్చు పెట్టే పరిస్థితి. ఆయన ఆ సంస్థల నుంచి ఈరోజు ప్రజల అవసరాల కోసం ఖర్చు పెట్టే పరిస్థితి. మరి ఏ రోజైనా నువ్వు 1 రూపాయి ఖర్చు పెట్టావా? అనవసరమైన మాటలు మానండి. కాబట్టి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్నా, దయచేసి నారాయణ గారు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో గుర్తించరు, మిమ్మల్ని మీ పార్టీ గుర్తించే పరిస్థితిలో లేదు.